పుష్ప 2 లేస్తదా ఇప్పుడు అప్పట్లో? Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. పుష్పరాజ్ ఫైర్కి నెక్స్ట్ సినిమాల టార్గెట్ ఏంలు తడబడుతున్నాయి, అసలు ఆ రేంజ్లో కొడతాయా అని. సో ఈ వీడియోలో టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ TFI ఫిలిమ్స్ని, టాప్ ఇండియన్ మూవీస్ గురించి, అలానే షేర్ పరంగా పుష్ప 2ని నెక్స్ట్ ఏ తెలుగు సినిమా కొడుతుంది అనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. డిసెంబర్లో పుష్ప 2 మాస్క్ అందరు అవాక్కయ్యారు. టాక్ గట్టిగా పడితే 1000 కోట్లు దాటుద్ది అనుకున్నారు కానీ ఎబో యావరేజ్ టాక్తో బాహుబలి 2 లేపేస్తుంది అనుకోలే. నువ్వేంటి, నేనే అనుకోలేదు. పుష్ప 2 సినిమాతో అన్ని ఇండస్ట్రీస్లో మన మార్కెట్ ఇంక్రీజ్ అయింది. రాబోయే సినిమాలతో బిజినెస్లో కానీ ఓపెనింగ్స్లో కానీ ఇంకా రచ్చలేపుతాయి. పుష్ప 2 ఎంట్రీతో ర్యాంకింగ్స్ మారిపోయాయి. ఒకసారి గ్రాస్ పరంగా టాప్ 10 మూవీస్ పైన ఒక లుక్ వేస్తే 10th ప్లేస్లో బన్నీ అన్ననే పుష్ప 1తో పాన్ ఇండియాగా తన రేస్ స్టార్ట్ చేసి వరల్డ్ వైడ్గా 360 కోట్ల గ్రాస్ కొట్టాడు. 9th ఆదిపురుష్ అంత నెగిటివిటీ అండ్ యావరేజ్ స్టాక్తో కూడా ప్రభాస్ అన్న క్రేజ్తో 395 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 8th మళ్ళీ రెబెల్ స్టార్ యాక్షన్ ఫ్లిక్ సాహో డిజాస్టర్ టాక్తో అప్పుడు ఎంతోమంది హైయెస్ట్ అని లేపింది. 432 crore గ్రాస్ ఆ టైంలోనే. 7th ప్లేస్లో తారక్ అన్నాస్ దేవరా మాస్టర్ తన లెవెల్ చూపిస్తూ లాంగ్ రన్లో 452 కోట్ల వరకు గ్రాస్ కొట్టింది. 6th ప్లేస్లో బాహుబలి 1 ఈ పాన్ ఇండియా రీచ్కి నాంది పలికిన సినిమా. ఫస్ట్ 500 crore మూవీ, వరల్డ్ వైడ్గా 600 కోట్లకు పైగా గ్రాస్. 5th సలార్ సెన్సేషనల్ కంబ్యాక్తో ప్రభాస్ అన్న రేంజ్ సినిమా హిట్ అవ్వకపోయినా 630.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 4th ప్లేస్లో కల్కి బ్యాక్ టు బ్యాక్ ఎపిక్ మూవీస్. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ అన్నకి 1000 కోట్ల సినిమా. ఎక్సలెంట్ లాంగ్ రన్తో కల్కి 1060 కోట్ల గ్రాస్ కొట్టింది. థర్డ్ RRR సెకండ్ 1000 crore మూవీ టాలీవుడ్ నుండి హిమ్మంగస్ రన్తో జపాన్వి కూడా కలిపి 1120 కోట్లు. సెకండ్ పుష్ప 2 మ్యాసివ్ బ్లాక్ బస్టర్ అయి సెన్సేషనల్ ఇండస్ట్రీ అయింది నార్త్లో. ఇప్పటిప్పట్లో ఎవ్వరు బ్రేక్ చేయని రేంజ్లో అక్కడ బన్నీ అనే క్రేజ్ని చూపించింది. వరల్డ్ వైడ్గా 1764 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఎపిక్ బాహుబలి 2 8 years దాటిపోయింది. గ్రాస్ పరంగా ఇంకా ఏ సినిమా దాటలే. ప్రభాస్ అన్నని నెంబర్ 1 రేస్లోకి తెచ్చిన బాహుబలి 2 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు షేర్ పరంగా ఒక లుక్ వేస్తే 10th ప్లేస్లో పుష్ప పార్ట్ 1 కరోనా టైంలో కూడా వరల్డ్ వైడ్గా 185 crore షేర్. 9th ఆదిపురుష్ నెగిటివిటీతో కూడా ప్రభాస్ అన్న లెవెల్కి 195 కోట్ల షేర్ కొట్టింది. 8th ప్లేస్లో యాక్షన్ ఫీస్ట్ సాహో ఫ్లాప్ టాక్ పడ్డా అప్పుడు హిట్ మూవీస్కి ఈక్వల్గా 232 crore షేర్. 7th మాస్ దేవరా 258 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 6th బాహుబలి 1 ఫస్ట్ 100, 200, 300 crore షేర్ ఫిలిం రేరెస్ట్ రికార్డ్. 5th ప్లేస్లో సలార్ ఎక్కువ డిజర్వ్ చేస్తుంది ఇంకా, బట్ ఫైనల్ లాంగ్ రన్లో 337.3 కోట్ల షేర్తో ఆగింది. 4th కల్కి బ్యాక్ టు బ్యాక్ రెబెల్ స్టార్ మూవీస్ ఏకంగా 540 కోట్ల షేర్తో ఆ టైంకి నాన్ SSR రికార్డ్ ఫుల్ పొటెన్షియల్ చూపించింది. థర్డ్ ప్లేస్లో ఎపిక్ RRR వరల్డ్ వైడ్గా 620 కోట్ల షేర్ కొట్టింది. సెకండ్ ఆల్ టైమ్ హిట్ బాహుబలి 2 మొన్నటి వరకు ఆల్ టైమ్ రికార్డ్గా 832 కోట్ల షేర్తో ఉండే. అండ్ నెంబర్ 1 బాహుబలి 2ని షేర్ పరంగా క్రాస్ చేసిన ఫస్ట్ ఫిలింగా బన్నీ అన్న సంచలనాన్ని సృష్టించి ఏకంగా 839.5 కోట్ల షేర్తో ఎట్ ప్రెజెంట్ బిగ్గెస్ట్ షేర్ కలెక్టెడ్ మూవీగా ఉంది. పుష్ప 2ని ఇప్పుడు అప్పట్లో ఏ సినిమా దాటదనిపిస్తుంది. బికాస్ పుష్ప 2కి మేజర్ కలెక్షన్స్ నార్త్ నుండి వచ్చాయి. ఇప్పుడు అప్కమింగ్లో ఆ లెవెల్ హైప్ మానియా అక్కడ ఏ సినిమా క్రియేట్ చేయకపోవచ్చు. ఈవెన్ సలార్ 2, స్పిరిట్ అండ్ SME 29 పుష్ప క్యారెక్టర్కి అక్కడ కోసుకున్నారు. పైన చెప్పిన సినిమాల్లో అఫ్కోర్స్ టాప్ లెవెల్లో కొడతాయి కానీ పుష్ప 2ని దాటుద్దా అంటే క్వశ్చన్ మార్కే. అసలు 800 కోట్ల మార్క్ అంటే మాటలా? ఏ లెవెల్ లాంగ్ రన్ ఉండాలి, ఏ లెవెల్ హైప్ ఉండాలి, ఏ లెవెల్ క్రేజ్ ఉండాలి, ఏ లెవెల్ టాక్ పడాలి, ఏ లెవెల్ కంటెంట్ ఉండాలి, ఏ లెవెల్ రీచ్ రావాలి, ఇవన్నీ పుష్ప 2కి భలే కలిసి వచ్చాయి. సో నెక్స్ట్ సినిమాలన్నీ పుష్ప 2 తర్వాత ప్లేస్ కోసమే ఫైట్ చేయాల్సి వస్తుందేమో. ఇంపాసిబుల్ అనను కానీ చాలా కష్టం. బై ఛాన్స్ కొడితే మాత్రం అది ఇంకా ఎక్స్ట్రీమ్ పీక్ అంతే, ఆ హీరో ఎవరెస్ట్. ఒకసారి ఇండియా పరంగా టాప్ గ్రాసర్స్ పైన ఒక లుక్ వేస్తే 5th ప్లేస్లో KGF 2 1230 కోట్ల గ్రాస్. 4th RRR వరల్డ్ వైడ్గా 1320 కోట్లు. థర్డ్ ప్లేస్లో పుష్ప 2 1764 కోట్ల గ్రాస్. సెకండ్ ప్లేస్లో బాహుబలి 2 1800 కోట్లకు పైగా గ్రాస్. అండ్ ఫస్ట్ ప్లేస్లో స్టిల్ దంగల్ 2000 కోట్లకు పైగా గ్రాస్తో ఇండియా పరంగా ఇంకా నెంబర్ 1 గ్రాసర్గా ఉంది. అసలు రాబోయే సినిమాలో ఏది కొడుతుంది 2000 కోట్లు? ఐడియా కూడా రావట్లే కదా. చాలా పెద్ద నంబర్ అది. జక్కన్న అదే రాజమౌళి కూడా పార్ట్ 2తో రావాలి. SME 29కి పార్ట్ 2 లేదంటున్నారు కాబట్టి మోస్ట్లీ స్పిరిట్ 2 ఆర్ ఇక రాజమౌళిస్ మహాభారతంకి ఆ ఛాన్స్ ఉంది. మీరు మళ్ళీ పుష్ప 3, యానిమల్ పార్క్, కల్కి 2, సలార్ 2 అనకండి. వీటికి దేనికి కూడా మరి 2000 కోట్ల అంటే పెద్ద క్వశ్చన్ మార్కే. ఎనీవే చూద్దాం, కొడితే ఆపీసే కదా. మీరేమంటారు? అండ్ ఏ సినిమా 2000 crore క్రాస్ అవుద్ది? సో అది గైస్ మ్యాటర్. టాప్ గ్రాసర్స్ కథ, నెక్స్ట్ మూవీస్ ఎస్టిమేషన్ అదంతా. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి
మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.